హైదరాబాద్ ఈస్ ఫర్ బిర్యానీస్, సో ఐఎమ్ నాట్ ఏ బిర్యానీ పర్సన్. హీ ఈస్. చిన్నదానికి మనము ముఖం వేసుకోవచ్చేమో ఇక్కడ. 2 years అయింది ఇక్కడికి వచ్చి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసేటప్పుడు పక్కనే హైప్ సింబల్ ఉంటుంది, సో హైప్ చేయండి. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్లో కలర్స్ అండ్ పెయింటింగ్స్ చేస్తారు. దిస్ ఇస్ జస్ట్ 2.5 kilometers ఫ్రమ్ టాయ్ ఫ్యాక్టరీ. మీరు ఒకవేళ టాయ్ ఫ్యాక్టరీ చూస్తే ఈ పెయింటింగ్ స్టోర్ అస్సలు మిస్ అవ్వకండి. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇక్కడ మీకు బెస్ట్ క్వాలిటీ అండ్ మినిమల్ ప్రైజెస్కి టాయ్స్ దొరుకుతాయి. ఎందుకంటే నేను బెంగళూరులో చాలా చూశాను, ఫినిషింగ్ కూడా ఇలాగే స్మూత్గా ఉండదు, బట్ స్టిల్ దే కోట్ హై ప్రైజెస్. ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ 2 floors అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఆల్ టైప్స్ ఆఫ్ టాయ్స్ ఉంటాయి, డెకోర్కి యూజ్ అయ్యేలాగా, కిడ్స్కి యూజ్ అయ్యేలాగా, గిఫ్టింగ్ కోసము, అండ్ హోల్సేల్లో కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి అంటే, దివాళీకి ఎంప్లాయీస్కి హ్యాంపర్స్ ఇస్తుంటారు కదా, అలాగే జియో కంపెనీ కూడా చెన్నపట్నం నుండి ఈ వుడెన్ బాక్స్ని కస్టమైజ్ చేయించుకున్నారంట. ఇట్స్ నైస్ కదా. కానీ ఏంటంటే ఇది సేల్కి కాదు, ఓన్లీ ఫర్ డిస్ప్లే అన్నారు. మన గ్యాస్ అయిపోయిందంటే తీసుకో. క్యూట్ ఉంది. సిలిండర్ మాత్రమే ఎంత పడుతుంది, సపరేట్ దొరకదు కదా. బటన్ కూడా పర్ఫెక్ట్. ఫోన్లో కావాలి కానీ చాలా పెద్దగా ఉంది. చూడు, ఇట్స్ ఏ బాయ్, ఇట్స్ ఏ గర్ల్. బాగుంది, నాకు ఇది నచ్చింది. వాట్ ఈస్ ఇదా? ఇది కూడా బాగుంది. నన్ను ఇది తీయవా? మళ్ళీ కార్ అక్కడే పెట్టినావా వాడు తీసేసాక? ఇప్పుడు ఇవి డాల్స్ చేసాం కదా ఇందాక, దీనికి పెయింట్ వేయించాలి అంటే దీనికి ఇంకా కళ్ళు, మూతి, ముక్కు ఏం లేదు కదా, అవి చేయించకెళ్తున్నాం. ఇది వచ్చేసి ముడే ఇడ్లీ అనమాట. ఉడిపి సైడ్ ఫేమస్, ఉడిపి మ్యాంగ్లూర్ సైడ్ తింటారు బాగా, చాలా ఇది వచ్చేసి ర్యాప్, లీఫ్ ర్యాప్ అనమాట. ఈ లీఫ్ ర్యాప్లో ఇది ఆల్రెడీ చేసి బయట అమ్ముతారు. ఇందులోకి ఇడ్లీ పిండి పోసేసి స్టీమ్ చేస్తారు, సేమ్ ఇడ్లీని ఎలా చేస్తారో అలాగా. చాలా బాగుంటుంది. మేము అప్పుడు ఉడిపికి వెళ్ళినప్పుడు తిన్నాం కదా, ఆల్మోస్ట్ 2-3 years అవుతుంది తినక. దిస్ మై ఫేవరెట్. అండ్ ఇది వచ్చేసి మ్యాంగ్లూర్ బన్ అనమాట. కొంచెం స్వీట్ అండ్ సేవరీ బోత్ టైప్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలాగ పిండి మొత్తం చాలా పఫీగా ఉంటుంది. కాలుతుంది బాగా, ఎక్కువసేపు పట్టుకోలేను, తింటా చూపిస్తా. దిస్ ఈజ్ లైక్ ప్యూర్ మ్యాంగ్లూర్ ఉడిపి రెసిపీస్ అనమాట, చాలా బాగుంటాయి. ఇవి అన్ని హోటల్స్లో దొరకవు, కొన్ని కర్ణాటక హోటల్స్ ఉంటాయి. ఏం మాట్లాడలేకపోతున్నా, ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది. ఫుడ్ మంచిగా ఉన్నప్పుడు నేను ఎక్కువ మాట్లాడను, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. చాలా బాగుంది. ఈ మైసూర్ హైవే అయినాక ఈ హోటల్కి రావడం చాలా తక్కువైంది. అప్పుడైతే బాగా వస్తుంటుంది, ఎక్కడ ట్రిప్కి వెళ్ళినా పక్క కామర్స్లో తినేసి వెళ్తుంటుంది. ఇప్పుడు హైవే అయిపోయాక ఇది చాలా లోపలికి వచ్చింది, సిటీలో అంటే విలేజ్లోకి వచ్చేసింది అనమాట. ఇది ఆ హైవే సపరేట్ ఉంటుంది, ఇది సపరేట్ ఉంటుంది. సో ఇక్కడ రావాలంటే మళ్ళీ డీవియేట్ అవ్వాలి 30-40 kilometers. అంత లేదా 15 kilometers డీవియేట్ అవ్వాలా. సో
అది మళ్ళీ కష్టం అవుతుంది హైవే ఎక్కడానికి అనేసి ఈ మధ్య ఎప్పుడు రాలేదు. ఒక 2 years అయింది ఎక్కడికి వచ్చి, 2 years పైన అయింది, 3 years అయింటుంది. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే, అంటే అన్ని కామార్ట్ బ్రాంచెస్ ఒకటి కాదు, ఈ కామార్ట్ బ్రాంచ్ బాగుంటుంది. ఇదే మెయిన్ బ్రాంచ్ అనమాట బెంగళూరులోన. సో వేరే బ్రాంచెస్ అవి నార్మల్గానే ఉంటాయి, నార్మల్ ఫుడ్ దొరికిద్ది. కానీ ఇక్కడ మెయిన్లీ కర్ణాటక ఫుడ్ దొరికిద్ది. వడ ఏమని చెప్పాలా? ఆనియన్ ఉత్తప్పని చెప్పి బాగుంటుంది. రవ్వ దోశ చెప్పేదా, ఆనియన్ ఉత్తప్పం. చాలామందికి చిన్నప్పటి నుంచి దోశలు అంటే ఇష్టం ఉంటాయి. కానీ కొంతమంది, అంటే అందరూ దోశలు తింటారు, దోశలు ఇష్టం ఉంటాయి. కానీ కొంతమందికి మాత్రమే పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చి ఉన్న దాంట్లో నేను ఒక్కదాన్ని అనమాట. సో నీకు ఎందుకు బెంగళూరు ఇష్టం అని అడిగితే నన్ను ద మెయిన్ థింగ్ ఇస్ ఫర్ దోశ అనమాట. నాకు హైదరాబాద్లో కూడా దోశలు దొరుకుతున్నాయి కానీ ఈ మధ్య, కానీ ఆ దోశకి ఈ దోశకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నీకు ఎలా ఉంటుంది బేబీ హైదరాబాద్లో దోశ? నార్మల్గా అది ఇది మెయిన్ దోశ అనమాట. సో కానీ ఆ స్టైల్ వేరు, ఈ స్టైల్ వేరు. కంప్లీట్లీ నీకు స్టైలే మారిపోయింది అండ్ మొత్తం ఆ దోశ టేస్టే మారిపోయింది అనమాట. బెంగళూరు ఆర్ కర్ణాటక ఏదైనా టిఫిన్స్కే ఫేమస్ అనమాట. దోశ, సావిగే బాత్, ఉప్పిట్టు, కేసరి బాత్, ఇంకా కాఫీ, టీ ఇలాంటి ఫేమస్. హైదరాబాద్ ఈజ్ ఫర్ బిర్యానీస్. సో ఐఎమ్ నాట్ ఏ బిర్యానీ పర్సన్, హీ ఈజ్. యాక్చువల్గా నువ్వు బెంగళూరుకి వచ్చినప్పుడు కూడా బిర్యానీ దొరకట్లేదని చాలా ఫీల్ అయ్యేవాడు కదా. కానీ ఇప్పుడు ఏమైంది, దోశకు అలవాటు పడిపోయావు. పూరి సాగు చెప్పచ్చు కానీ అది మార్నింగ్ నుంచి తినలే కదా, ఆయిల్ ఫుడ్ హెవీ అవుతుందని నేను థింక్ చేస్తున్నా. దాని బదులు వేరేవి ఇంకొక 2 చెప్పచ్చు. దోశలో ఇంకోటి ఏదైనా చెప్పి ట్రై చేద్దాం ఇద్దరం. రవ్వ దోశ అట్లా. కాఫీ చెప్పేద్దాం. చాలా, నీకేమైనా కావాలా? రవ్వ మసాలా ఆర్డర్ ఇచ్చాం. ఐ థింక్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా లాస్ట్ దోశ, రవ్వ దోశ అన్నీ అయిపోయినాయి, ఇడ్లీ తినేసాం. లాస్ట్కి ఇక కాఫీ ఆర్డర్ ఇచ్చాము. కాఫీ తాగేసేసి ఇంకా కొంచెం ఇక్కడ షాప్స్ ఉంటాయన్నమాట, ఒక 2-3 షాప్స్, అవి చూసుకొని స్టార్ట్ అవ్వడం. ఐ థింక్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్. వీడియో నచ్చితే లైక్ చేసేటప్పుడు పక్కనే హైప్ సింబల్ ఉంటుంది, సో అది కూడా హైప్ చేయండి. సో హైప్ చేస్తే ఏంటి అంటే వీడియో కొంచెం ఎంగేజింగ్లోకి వెళ్ళి మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఇలాంటి వీడియోస్ చేయాలి అనేసి. సో ప్లీజ్ మీకు నచ్చితే చేయండి డెఫినెట్లీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.